హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. మందిరంలో తను చేసినటువంటి ప్రార్థనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె ఏమైతే దేని కొరకైతే ప్రార్థన చేసినదో ఆ ప్రార్థనను దేవుడు ఆలకించి ఉన్నాడు. ఎందుకనంటే తను కన్నీటితో నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా దేవుడు నా పక్షమున ఉన్నాడు, దేనినైనా చేయగలిగినటువంటి సమర్థుడు, ఆయన సర్వశక్తి గల దేవుడని నమ్మి ఎప్పుడైతే ఆమె ప్రార్థన కన్నీటితో ప్రార్థన చేసినదో దేవుడు ఆ సమయం రాగానే ఆమెను జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. దేవుడు వెంటనే ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రోజు నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన ఎక్కడికి పోవటం లేదు. నువ్వు దినదినములు, అనేక సంవత్సరములు, అనేక నెలలు, అనేక రోజులు, అనేక వారముల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నావేమో, కానీ నీ ప్రార్థన మాత్రం ఎక్కడికి పోవటం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఒకానొక సమయమున అన్న ప్రార్థన విని ఆ సమయమున ఆమెను జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఈ రోజున నీవు ప్రార్థన చేస్తున్నటువంటి నీ ప్రార్థనను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకునబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ దినము త్వరలోనే రాబోతూ ఉన్నది. నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో, దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేసి మరి ఎదురు చూస్తూ ఉన్నావో ఆ దినము రాబోతూనే ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును.